స్వామి, మీ నుంచి ఎన్నో విలువైన జీవితానికి పనికి వచ్చే విషయాల్ని తెలుసుకున్నాము. మరెన్నో జీవన నైపుణ్యాలను మేము మీ నుంచి నేర్చుకున్నాము. మరెన్నో నీతి కథల ద్వారా మీరు మమ్మల్ని నిత్యం ఉత్తేజపరుస్తూనే ఉన్నారు. మీరు మాకిచ్చిన ఈ జ్ఞానం సమాజంలో ప్రశాంతంగా బ్రతకడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇకపోతే నాదొక చిన్న ప్రశ్న. మాట తీరు మన జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో కాస్తంత వివరించండి గురువర్య అని అడిగాడు ఒక శిష్యుడు ఏకాంతంలో ఉన్న గౌతమ్ బుద్ధుని. అందుకు గౌతమ్ బుద్ధుడు చిన్న చిరునవ్వు నవ్వి, శిష్యులారా, నేర్చుకోవాలన్న మీ ఉత్సాహం ఈ సమయాన నన్ను ఎంతగానో సంతోషానికి గురిచేస్తుంది. మరిన్ని విలువైన విషయాల్ని మీతో పంచుకోవాలన్న ఉత్సాహాన్ని నాలో రేకెత్తిస్తుంది. ప్రశ్నల్ని అడిగి తెలుసుకున్నప్పుడే మనిషిలో ఉన్న అజ్ఞానం అంతరించి విజ్ఞానం వైపుగా మనిషి పయనం ప్రారంభమవుతుంది. ఇకపోతే మాట్లాడే మాట ఆయుధం కంటే ఎంతో పదునైనది. అది ఒక్క రక్తపు చుక్కు కూడా చిందించనివ్వకుండా మనిషి మనసుకు లోతైన గాయాన్ని చేస్తుంది. ఇదే మాట తీరే సమాజంలో మన స్థానమేంటో నిర్దేశించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథను ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. శ్రద్ధగా ఆలకించండి అని గౌతమ్ బుద్ధుడు ఇలా చెప్పసాగాడు. ఒక రాజు తన పరివారంతో సహా అడవికి వేటకు వెళతాడు. వారందరికీ బాగా దాహం వేస్తుంది. నీటి కోసం వారంతా ఎంతోసేపు వెతుకుతూ ఉంటారు. అయినా వారికి ఎక్కడా నీరు లభించదు. ఆ సమయంలోనే వారంతా ఆ అడవిలో దారి తప్పిపోతారు. అప్పుడు రాజు తన పరివారం కోసం అడవంతా తిరుగుతూ ఉంటాడు. అప్పుడు అతనికి ఒక చెట్టు కింద అంధుడైన ఒక ఋషి కూర్చో ఉండడం చూసి రాజు అతన్ని సమీపిస్తాడు. అప్పుడు అతను ఆ ఋషితో, ఓ యోగి మహారాజా, నేను నా పరివారం ఈ ప్రాంతానికి వేట కోసం వచ్చాము. మార్గం మధ్యలో మాకు బాగా దాహం వేయడంతో నీటి కోసం వెతుకుతూ మేమంతా దారి తప్పాము. వారి కోసం ఎంతోసేపటి నుంచి గాలిస్తూ ఉన్నాను, కానీ వారి ఆచూకీని కనిపెట్టలేకపోయాను. కాస్త దయచేసి మా వాళ్ళేమన్నా ఇటుగా వెళ్ళారేమో సెలవివ్వండి మహాశయ అని అడిగాడు ఎంతో వినయంగా. అప్పుడు అందుడైన ఆ సన్యాసి మహారాజుకి ఇలా బదులిచ్చాడు. సరిగ్గా కొద్దిసేపటి క్రితం మీ సైనికుడు ఈ మార్గం గుండా వెళ్ళాడు. కొంతసేపటి తర్వాత మీ మంత్రి కూడా ఇదే మార్గాన్ని వెళ్ళాడు. మీరు కూడా ఇదే మార్గాన్ని వెళ్ళినట్లయితే వారిని మీరు చేరుకోవచ్చు అని బదులిచ్చాడు. అప్పుడు అతని గ్రహణశక్తికి అబ్బురపడిన మహారాజు, మునివర్య, మీరు ఏమీ అనుకోనంటే నాదొక చిన్న ప్రశ్న. మీరు అందులు కదా, ఖచ్చితంగా ఫలాని వారే వెళ్ళారని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అడిగాడు మహారాజు. అప్పుడు ఆ ముని, ఇందులో వింతేమీ లేదు మహారాజా. ముందుగా వెళ్ళిన మీ సైనికుడు దారి పక్కనే ఉన్న నన్ను చూసి, ఒరే గుడ్డోడా, ఇటువైపుగా ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇటుగా వచ్చిన మీ మంత్రి నాకు నమస్కరించి, అయ్యా యోగి పుంగవ, నాకంటే ముందు ఈ దారిని ఎవరైనా వెళ్ళారా అని అడిగాడు. ఆ తర్వాత కొంతసేపటికి మీరు ఇటుగా వచ్చి, అయ్యా యోగి మహారాజా అని మీరు నన్ను సంబోధించారు. వాళ్ళ పిలుపును బట్టే సమాజంలో వాళ్ళ స్థితిని పరిస్థితిని నేను అంచనా వేయగలిగాను అని చెప్పాడు ఆ ముని మహారాజుతో. ఆ ముని తెలివితేటలు రాజును ఎంతో ఆశ్చర్యపరిచాయి. అప్పుడు మహారాజు ఆ ముని చూపిన వైపుగా ప్రయాణించి తొందరలోనే తన పరివారాన్ని కలుసుకున్నాడు అని చెప్పి తన కథను ముగించాడు గౌతమ్ బుద్ధుడు. ఆ తర్వాత కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించాడు. సమాజంలో మన స్థానం కూడా మనం మాట్లాడే మాటల్ని బట్టే నిర్దేశించబడుతుంది. కాబట్టి మీరు మాట్లాడే ప్రతి మాటను ఉన్నతంగా ఉండేట్లు చూసుకోండి. ఉన్నతమైన విషయాల్ని మాట్లాడండి, అంతే ఉన్నతంగా ప్రవర్తించండి. మీరు మాట్లాడే మాట, మీరు చేసే పని సారూప్యత ఉండేలా చూసుకోండి. మీరు ఒకటి మాట్లాడి ఇంకొక పనిని అస్సలు చేయకండి. దీనివల్ల సమాజంలో మీ పేరు మర్యాదలు సమసిపోయే అవకాశం ఉంది. అందుచేత మీ మాటలకి చేతలకి పొంతన ఉండేలా చూసుకోండి. ఎందరూ వారి మాటలతో చేతలతో మిమ్మల్ని చిరాకుపరిచిన పరుష భాషతో అస్సలు మాట్లాడకండి. కోపం మీ దరికి చేరిన సమయాన, మాట మీ అదుపు తప్పుతుందన్న తరుణాన మీరు మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించడమే మంచిది. లేదంటే కోపంతో మీ నోటి నుంచి వచ్చే ఒక్క మాట ఎన్నో ఉపద్రవాలకు కారణమవుతుంది. ఆ సమయాన్ని మీ స్థితిని పరిస్థితిని మరింతగా దిగజారేలా చేస్తుంది. అందుకే మీకు కోపం వచ్చిన సమయాన జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాట తీరు బాగుంటే
సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి అని చెప్పాడు గౌతమ్ బుద్ధుడు తన కథను ముగిస్తూ. ఈ కథను విన్న శిష్యులకు చాలా ఆనందం కలిగింది. వారి మనసు ఎంతో ప్రశాంతంగా మారింది. బాగా పొద్దుపోవడంతో తమ తమ ఆశ్రమాలకు వెళ్ళిపోయారు ఆ శిష్యులంతా.